ప్రైజ్ ద లార్డ్. దేవుని నామానికి స్తోత్రాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, కూడి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ముందుగా వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలండి. ఉదయం లేచారు కదా, ఆరోగ్యంగా ఉన్నారా? సంతోషంగా ఉన్నారా? ఆనందంగా ఉన్నారా? ఏమన్నా సమస్యలతో, బాధలతో, ఇబ్బందులతో కుటుంబాల్లో ఏమైనా గొడవలు పడుతున్నారా? దయచేసి గమనించండి. సమాధానంగా ఉండండి, ఐక్యతగా ఉండండి, దేవుని సన్నిధిలో ప్రార్థించండి. మీ కుటుంబాలను దేవుడు దీవిస్తాడు. ఈరోజు వాక్యంలో నుండి కొన్ని విశేషమైన మాటలు మీతో పంచుకోవాలని మీ ముందుకు రావడానికి పరిశుద్ధాత్మ దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి ప్రభువుకి స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సరే, మంచిది. వాక్యంలోనికి వెళదామా? మత్తయి సువార్త నుండి 17వ అధ్యాయము 17వ వచనాన్ని ఒకసారి నేను చదువుతాను. దయచేసి వినండి. బైబిల్ ఉన్నవాళ్ళు తెరిచి చూడండి. అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వాళ్ళారా, మీతో నేను ఎంతకాలం ముందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, చదవబడిన వాక్యం మీద మీకు అనుదృష్టి ఉంచి నాలో మీరుండి మా బిడలతో మాట్లాడమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడలారా, దయచేసి గమనించండి. యేసు ప్రభువారు శిష్యులను గద్దిస్తూ ఉన్నారు. యేసు ప్రభువారు శిష్యుల మీద కోపపడుతూ ఉన్నారు. ఎందుకు తెలుసా? ఒక వ్యక్తి గురించి మనం ఆలోచించేద్దాం. ఒక తండ్రి మనకు అక్కడ కనబడుతూ ఉన్నాడు. ఆ తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు. ఒక భయంకరమైనటువంటి రోగముతో బాధపడుతున్నాడు. ఏంటి ఆ రోగం అండి అని అంటే, చాంద్ర రోగముతో బాధపడుతున్నాడు. ఈరోజు చాలామంది చాలా రోగాలతో బాధపడటం మనం చూస్తాం. క్యాన్సర్ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు, క్షోమర వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు, పెరాలసిస్ వ్యాధులతో బాధపడేవారు ఉన్నారు, జ్వరాలతో, ఇంకా భయంకరమైనటువంటి నడుము నొప్పులతో బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. చాలామంది దేవుని యొద్దకు వచ్చినప్పుడు వారందరినీ దేవుడు స్వస్థపరచగలిగినటువంటి దేవుడు. ఆ వ్యక్తి దేవుని బిడ్డలారా, తన కుమారుడు చాంద్ర రోగముతో బాధపడుతుంటే తన కుమారుణ్ణి యేసు ప్రభు యొక్క శిష్యుల దగ్గరికి తీసుకువెళ్ళడం జరిగింది. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ రోగం కొరకు ప్రార్థించారు, కానీ ఏమి నయం కాలేదు. ఆ వ్యక్తి యేసు ప్రభు మీద నమ్మకం ఉంచి, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి తన కుమారుని తీసుకుని యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నా కుమారుడు చాంద్ర రోగముతో బాధపడుతున్నాడు. ఆ రోగము నా కుమారుణ్ణి తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడవేస్తూ ఉంది. వాడు ఆ బాధను తట్టుకోలేకపోతున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఏ క్షణాన్ని నా కుమారుడు చనిపోతాడో, ఏ కుమారుడు ఏ సమయంలో ఏమైపోతాడో అని నేను చాలా బాధపడుతున్నాను. నీ శిష్యుల దగ్గరికి తీసుకొచ్చాను, కానీ వారి వల్ల కాలేదయ్యా. దయచేసి నా కుమారుడిని ముట్టమని, స్వస్థపరచమని ఆ తండ్రి యేసు ప్రభుని వేడుకుంటున్నాడు మోకాళ్ళ మీద పడి. ప్రభువా, నా కుమారుని స్వస్థపరచమని. యేసు ప్రభు ఎమ్మటనే ఆ చాంద్ర రోగాన్ని గద్దించగానే ఆ వ్యక్తిలో ఉన్నటువంటి దయ్యం బయటికి వెళ్ళిపోయింది. పరిపూర్ణంగా తన కుమారుడు స్వస్థత నొందాడు. దేవుని బిడ్డలారా, దయచేసి గమనించండి. ఎటువంటి రోగముతో, ఎటువంటి వ్యాధితో, ఎటువంటి బాధతో ఎవరు బాధపడుతున్నా కానీ దేవుని దగ్గరికి రండి. అది ఎటువంటి వ్యాధి అయినా కానీ దేవుడు స్వస్థపరచగలిగినటువంటి సమర్థుడు. ఒక తండ్రి తన కుమారుడికి ఉన్నటువంటి ఆ వ్యాధిని గురించి బాధపడుతూ యేసు ప్రభు దగ్గరికి తీసుకుని వెళ్ళాడు. యేసు ప్రభు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. ఈరోజు నీ కుమారుడు స్వస్థత పొందడా? ఈరోజు నీ కుమార్తె స్వస్థత పొందదా? ఈరోజు నీవు స్వస్థత పొందవా? దేవుని యొద్దకు వస్తే ఖచ్చితంగా స్వస్థత పొందుతావు. కాబట్టి నీవైనా నీ కుటుంబమైనా దేవుని యొద్దకు రండి. తప్పనిసరిగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరిచి ముందుకు నడిపిస్తాడు. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. చాంద్ర రోగముతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచిన దేవా, మీకు స్తోత్రాలు. ఈరోజు చాలామంది క్యాన్సర్ వ్యాధులతో,
క్షోమర వ్యాధులతో, పెరాలసిస్ వ్యాధులతో, ఇంకా చెప్పసఖ్యము కాని వ్యాధులతో బాధపడుతున్న జనాంగం అనేక మంది ఉన్నారు. వారందరినీ స్వస్థపరచండి, బాగు చేయండి, రక్షణలోనికి నడిపించండి. నీ సేవకుని యొక్క ప్రార్థన అంగీకరించి మీరే కృప చూపమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.